వెల్కమ్ టు తెలుగు టెక్ వీల్స్. ఈరోజు మన ముందు ఉన్నది నిసాన్ కంపెనీ యొక్క నిసాన్ కిక్స్ 2020 మోడల్. ఇది మనకి BS6 ఎమిషన్ స్టాండర్డ్లో లభిస్తుంది. దీనికి కాంపిటీషన్గా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG హెక్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి విటారా బ్రిజా, మహీంద్రా XUV300 అండ్ రెనాల్ట్ డస్టర్. ఇది మనకి టోటల్గా 9 కలర్స్లో లభిస్తుంది. 6 మోనోటోన్ కలర్స్లో లభిస్తుంది. మొదటిగా 6 టోన్ కలర్ కనుక చూసినట్లయితే మొదటిగా పర్ల్ వైట్, బ్లేడ్ సిల్వర్, బ్రాంజ్ గ్రే, ఫైర్ రెడ్, డీ బ్లూ పెల్ అండ్ నైట్ షేడ్ అండ్ 3 డ్యూయల్ టోన్ కలర్లో కూడా లభిస్తుంది. మొదటిగా పెల్ వైట్ విత్ ఆనిక్స్ బ్లాక్, బ్రాంజ్ గ్రే విత్ అంబర్ ఆరెంజ్ అండ్ ఫైర్ రెడ్ విత్ ఆనిక్స్ బ్లాక్. ఇప్పుడు మన రివ్యూలో చూస్తున్నది బ్రాంజ్ గ్రే విత్ అంబర్ ఆరెంజ్. దీని డైమెన్షన్స్ కనుక చూసినట్లయితే లెంత్ వచ్చేసి 4384 mm, విడ్త్ 1813 mm, హైట్ 1669 mm అండ్ వీల్ బేస్ 2673 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 210 mm. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసినట్లయితే 50 లీటర్స్లో లభిస్తుంది. నిసాన్ కిక్స్ యొక్క ఫీచర్స్ అండ్ సేఫ్టీ కనుక చూసినట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ సీట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, నిసాన్ కనెక్ట్ విత్ 50+ ఫీచర్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, AVM విత్ రేర్ అండ్ ఫ్రంట్ సైడ్ వ్యూ డిస్ప్లే, రిమోట్ ఇంజన్ స్టార్ట్, స్మార్ట్ కార్డ్ ఫర్ కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ అండ్ చైన్ లాక్స్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, రైన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్స్తో లభిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకి ఓన్లీ టర్బోలో లభిస్తుంది అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా టర్బోలో మాత్రమే. నిసాన్ కిక్స్ మనకి ఓన్లీ పెట్రోల్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో వేరియంట్స్ కనుక చూసినట్లయితే న్యాచురల్లీ యాస్పైర్డ్ వచ్చేసి మనకి 1.5 లీటర్ ఇంజన్తో లభిస్తుంది అండ్ టర్బో మోడల్ వచ్చేసి 1.3 లీటర్ ఇంజన్తో లభిస్తుంది. అండ్ నిసాన్ కిక్స్ యొక్క వేరియంట్స్ కనుక చూసినట్లయితే న్యాచురల్లీ యాస్పైర్డ్ 1.5 లీటర్ అండ్ మరొకటి టర్బోలో 1.3 లీటర్స్లో లభిస్తుంది. దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ కనుక చూసినట్లయితే దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1330 cc లభిస్తుంది అండ్ పవర్ వచ్చేసి 156 PS అండ్ టార్క్ 254 Nm జనరేట్ చేస్తుంది. అండ్ దీని యొక్క మైలేజ్ కనుక చూసినట్లయితే 16.3 km/లీటర్. ఫ్రంట్లో కనుక చూసినట్లయితే నిసాన్ యొక్క బ్యాడ్జింగ్ మరియు V షేప్ గ్రిల్ ఇచ్చారు. అండ్ హెడ్లైట్ కనుక చూసినట్లయితే LED ట్రీట్మెంట్ ఫర్ DRL ప్రొజెక్టర్ సెటప్ అండ్ కార్నరింగ్ లైట్స్తో ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పార్కింగ్ కెమెరా కూడా లభిస్తుంది అండ్ డ్యూయల్ హుక్ హోల్డర్స్ ఇచ్చారు దీనికి. అండ్ మనం సైడ్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ డైమండ్ కట్ అలాయ్ వీల్తో ఇచ్చారు. అండ్ దీని యొక్క టైర్ సైజ్ కనుక చూసినట్లయితే 215/60 R17తో లభిస్తుంది అండ్ టర్నింగ్ రేడియస్ కనుక చూసినట్లయితే 5.2 మీటర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్లో. అండ్ మనకి పియానో బ్లాక్ ఫినిష్డ్ మిర్రర్స్ ఓవియార్మ్స్ ఇచ్చారు. అండ్ దానికే మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా లభిస్తున్నాయి అండ్ ఫంక్షనల్ రైల్స్ కూడా ఇచ్చారు పైన. ఇది ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బోత్ సైడ్స్ ప్రొఫైల్స్తో పాటు ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెనా కూడా లభిస్తుంది. అండ్ పిల్లర్స్ కనుక చూసినట్లయితే C పిల్లర్ కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు అండ్ అలాగే B పిల్లర్ అండ్ A పిల్లర్ కూడా బ్లాక్లో లభిస్తుంది.
అండ్ రేర్లో కనుక మనం చూసినట్లయితే టైలైట్స్ వచ్చేసి మనకి బూమరాంగ్ మోడల్లో వచ్చింది. ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ మనం రేర్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే మనకి నిసాన్ బ్యాడ్జింగ్లో లభిస్తుంది. ఆ రేర్ డిఫాగర్, రేర్ వాషర్ విత్ వైపర్, అండ్ అలాగే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా లభిస్తుంది. మనకి కిక్స్ అనే బ్యాడ్జింగ్ కూడా లభిస్తుంది. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా ఇక్కడ మనకి బాటంలో ప్లేస్ చేశారు. సిల్వరీ ఫినిష్డ్ రేర్ బంపర్ స్కిడ్ ప్లేట్స్ విత్ 2 రిఫ్లెక్టర్స్ తో లభిస్తుంది. అండ్ మనం దీని యొక్క స్పేర్ విధంగా చూసినట్లయితే బాటంలో ఇచ్చారు. ఇది మనకి స్టీల్ రిమ్ తో వస్తుంది, 17 ఇంచ్. అండ్ మనం ఇప్పుడు దీని యొక్క బూట్ లో కనుక చూసినట్లయితే, దీని బూట్ స్పేస్ కనుక చూసినట్లయితే మనకి 400 లీటర్స్ తో వస్తుంది. చాలా సఫిషియెంట్ గా ఉంటుంది. అండ్ మనకి టూల్స్ కనుక చూసినట్లయితే మనకి సైడ్ క్యాప్స్ లో పెట్టారు. జాక్ అండ్ ఇక్కడ లగేజ్ హోల్డర్ అండ్ పార్సల్ ట్రే కూడా లభిస్తుంది. ఇది కన్వీనియంట్ గా మనకి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు, క్యాబిన్ లైట్. అండ్ పార్సల్ ట్రే కూడా ఇచ్చారు. చాలా సఫిషియెంట్ గా ఉంది. మనకి ఇందులో మనకి 3-4 బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి వీల్స్ పైన ఆర్చ్ క్లాడ్ తో లభిస్తుంది. బోత్ 4 వీల్స్ కి కూడా మ్యాటెడ్ బ్లాక్ ఫినిష్ తో ఇచ్చారు అవి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క రైట్ సీట్ కంపార్ట్మెంట్ కి వెళ్ళిపోదాము. డోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాక్లెటీ కలర్ తో ర్యాప్ చేసి ఉన్నాయి. సిల్వరీ డోర్ ఓపెనర్, పవర్ విండోస్, ప్యూర్ లెదర్ బ్లాక్ ఫినిష్ తో లభిస్తుంది. అండ్ 1 స్పీకర్ అండ్ అలాగే బాటిల్ హోల్డర్ కూడా లభిస్తుంది. అండ్ రేర్ సీట్స్ కనుక చూసినట్లయితే మనకి 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. రియర్ ప్యాసింజర్ సీట్స్లో కనుక చూసినట్లయితే మనకి 2 హెడ్ రెస్ట్తో లభిస్తుంది. అండ్ అలాగే మిడిల్లో ఆర్మ్రెస్ట్ విత్ 2 బాటిల్ హోల్డర్స్. అండ్ సెంటర్లో మనకి హెడ్ రెస్ట్ లభించదు. అండ్ సీట్ కార్నర్ చూసినట్లయితే మనకి ఫ్రంట్లో 2 హెడ్ రెస్ట్తో లభిస్తుంది. అండ్ పైన ఒక క్యాబిన్ లైట్, లెఫ్ట్లో ప్యాసింజర్ హోల్డర్, అండ్ మనం ఇప్పుడు దీని నుంచి బయటికి వెళ్ళిపోదాము. అండ్ మనకి 4 సైడ్స్ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ లభిస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఫ్రంట్ డోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే డోర్కి కూడా మనకి సిల్వరీ ఫినిష్ డోర్ ఓపెనర్ అండ్ 1 టచ్ పవర్ విండోస్, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్, అండ్ ఓవిఆర్ఎమ్స్ అడ్జస్టర్. మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎమ్స్తో లభిస్తుంది. అండ్ 4 సైడ్ పవర్ విండోస్తో లభిస్తుంది.
అండ్ చాక్లెట్ ఫినిష్ లెదర్ స్టిచ్చింగ్తో వస్తుంది. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ సఫిషియెంట్గా సరిపోతుంది అందులో. అండ్ అలాగే ఒక స్పీకర్. ఇప్పుడు మనం ఇంటీరియర్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి లెదర్ స్టిచ్చింగ్తో లభిస్తుంది. స్టీరింగ్ కనుక చూసినట్లయితే లెదర్ ర్యాప్డ్ ఫినిష్ కంప్లీట్గా. అండ్ మనకి హ్యాండిల్ మీద కాకుండా ఈసారి స్పెషల్గా మనకి హ్యాండిల్ కింద మనకి కంట్రోల్స్ ఇచ్చారు, ఆడియో కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం. అండ్ స్టీరింగ్ మీద కానీ చూసినట్లయితే మనకి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ 1 ఎయిర్ బ్యాగ్తో లభిస్తుంది ఆన్ స్టీరింగ్. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇంకో ఎయిర్ బ్యాగ్ లభిస్తుంది. ఎంత చాక్లెట్ ఫినిష్తో చాలా బాగా ఇచ్చారు. ఫినిషింగ్ కనుక చూసినట్లయితే బ్లాక్ అండ్ చాక్లెట్ ఫినిష్. అండ్ ప్యాసింజర్ సైడ్ మన హ్యాండిల్. అండ్ సన్షెట్స్ కనుక చూసినట్లయితే మనకి విత్ మిర్రర్తో లభిస్తుంది. అండ్ ఇక్కడ ఒక మైక్రోఫోన్, కాల్స్ కనుక మాట్లాడేటప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. అండ్ క్యాబిన్ లైట్స్, ఒక డమ్మీ ఒకటి ప్లేస్ చేశారు. IVRM మనకి మాన్యువల్గా అడ్జస్టబుల్తో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏసీ కనుక చూసినట్లయితే ఏసీ వెంట్స్ మనకి సిల్వరీ ఫినిష్తో ఇచ్చారు, రౌండ్గా ఉన్నాయి. ఆటో ఏసీ కంట్రోల్తో లభిస్తుంది, కూలింగ్ అండ్ హీటింగ్ ఫంక్షనాలిటీతో. డోర్ లాకింగ్ అండ్ పార్కింగ్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మనకి 12 వోల్ట్ పవర్ సాకెట్ లభిస్తుంది. అండ్ అలాగే మన USB పోర్ట్ అండ్ ఇంజిన్ స్టార్ట్ ఆఫ్ బటన్. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది కాబట్టి మనకు గేర్ నాబ్ కూడా ఇక్కడ ఉంది. ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. అండ్ మన రివర్స్. అండ్ ఇక్కడ మనకు ఒక హ్యాండ్ రెస్ట్తో లభిస్తుంది. అండ్ గ్లో బాక్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సఫిషియెంట్గా ఉంది, నారోగా ఇచ్చారు. అండ్ మన లైట్ కూడా ఇచ్చారు ఇందులో మనకి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో లభిస్తుంది. ఇందులో మనకి ఫోన్ కాల్, ఆడియో, బ్లూటూత్ అండ్ FM రేడియోతో లభిస్తుంది. ఇది మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేతో సపోర్ట్ చేస్తుంది. ఆక్స్ కేబుల్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కెమెరా కనుక చూసినట్లయితే కెమెరా హైలైట్. ఇది మనకి ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్తో కూడా లభిస్తుంది. 360 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడా లభిస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్రంట్ పార్కింగ్ కెమెరాది. అండ్ మనకి సైడ్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. ఇవి మనకి OEMsలో ఫెడప్ చేసి ఉంచారు కెమెరాస్ని. ఇప్పుడు మనం రివర్స్ గేర్ కనుక వేసినట్లయితే మనకి 360 కెమెరా వ్యూ ప్లస్ మనకి అడాప్టివ్ గైడ్లైన్స్తో కూడా చూపిస్తుంది. రేర్ వ్యూ అంతా కూడా. అండ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్. రేర్ కంపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బోత్ సీట్స్ మనకి హెడ్ రెస్ట్తో లభిస్తున్నాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్స్కి. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక చూసినట్లయితే మనకి డిజిటల్లో లభిస్తుంది. లెఫ్ట్ సైడ్ RPM మీటర్ అండ్ రైట్ సైడ్ మనకి ఫ్యూయల్ మీటర్ లభిస్తుంది. అండ్ అలాగే మనకి డోర్ ఓపెన్, హజార్డ్ అలార్మ్ అండ్ ఎకో మోడ్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది.
మనం ఇంజన్ కనుక ఆన్ చేసినట్లయితే చెక్అవుట్ పొల్యూషన్ సిస్టమ్ అనేసి ఆప్షన్ చూపిస్తుంది. అండ్ ఇందులో మనం యావరేజ్ ఫ్యూయల్ మీటర్, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ రేంజ్, కరెంట్, యావరేజ్ ఫ్యూయల్ యూజ్డ్ అండ్ టోటల్ రీడింగ్ కూడా చూపిస్తుంది. ఇది మనకి పవర్ స్టీరింగ్తో లభిస్తుంది విత్ టిల్ట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఈ ప్లస్ మైనస్ కనుక నావిగేషన్ కనుక చూసినట్లయితే అది మనకి క్రూయిజ్ కంట్రోల్లో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ పక్కన మనం కంట్రోల్స్ కనుక చూసినట్లయితే ఇది క్రూయిజ్ కంట్రోల్, ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఒక డమ్మీ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇది మనకి ఈకో బటన్, హెడ్లైట్ లెవెల్ అడ్జస్టర్తో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిసాన్ కిక్స్ యొక్క పూర్తి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ వాక్ అరౌండ్ చూసాం కదా. నెక్స్ట్ మనము దీని యొక్క డ్రైవింగ్ రివ్యూ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిసాన్ కిక్స్ యొక్క డ్రైవింగ్ రివ్యూలోకి వచ్చేసాము. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్న వెహికల్ కనుక చూసినట్లయితే ఇది మనకి 1.3 టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఇది మనకి 156 PS పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే దీని యొక్క టార్క్ వచ్చేసి 254 న్యూటన్ మీటర్. ఇదే ఇంజన్ స్పెసిఫికేషన్స్తో మనకి మాన్యువల్లో మరియు CVTలో కూడా లభిస్తుంది. దీని యొక్క ఇంజన్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. ఎటువంటి టర్బో ల్యాగ్ కూడా నేను అబ్జర్వ్ చేయడం లేదు. స్మూత్ క్లచ్ అండ్ గేర్ షిఫ్ట్తో లభిస్తుంది. వెహికల్ మనకి హ్యాండ్లింగ్ మరియు దీని యొక్క కంట్రోల్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. దీని టర్నింగ్ రేడియస్ మనకి 5.2 మీటర్తో ఇచ్చారు. వెహికల్ అయితే చాలా చాలా స్టడీగా ఉంది. ఇందులో మనకి ABS ఇచ్చారు. అండ్ అలాగే EBD, బ్రేక్ అసిస్ట్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇన్ టర్బోలో మాత్రమే లభిస్తుంది. అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కూడా సేమ్ టర్బోలోనే లభిస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఇందులో ఉంది. ఇది క్రూయిజ్ కంట్రోల్. స్టీరింగ్ మీద మనం చూసినట్లయితే మనకి 2 నావిగేషన్ బటన్స్ ఇచ్చారు. అది క్రూయిజ్ కంట్రోల్నే వాడగలిగాం. అండ్ మనకి ఇందులో స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ ఫంక్షనాలిటీతో లభిస్తుంది. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షనాలిటీతో కూడా లభిస్తుంది. ఇందులో మనం ఇంకొక మెయిన్ ఫీచర్ కనుక చూసినట్లయితే మన ఒకసారి 80 km/h క్రాస్ అయ్యాక మనకి ఒక సింగిల్ బీప్ అనేది వస్తుంది. అండ్ అలాగే 120 km/h క్రాస్ అయ్యాక కంటిన్యూస్ బీప్తో మనకి వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. ఇది మనం మంచి ఫీచర్ అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు దాని నుంచి చూపిస్తాను. వన్స్ మనం 80 km/h రాగానే మనకు ఒక సింగిల్ బీప్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 80 km/h రాగా సింగిల్ బీప్ ఇచ్చింది. అండ్ అలాగే మనకి 120 km/h క్రాస్ అయ్యాక కంటిన్యూస్ బీప్ వస్తూనే ఉంటుంది. ఇది మనం మంచి ఫీచర్ అని అనుకోవచ్చు. రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే వెహికల్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్లో మనకి డ్రమ్ బ్రేక్స్తో లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 120 km/h క్రాస్ అయ్యాక కంటిన్యూస్ బీప్ అనేది వస్తుంది.
అండ్ నిసాన్ కిక్స్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్మార్ట్ కార్డ్ విత్ కీలెస్ ఎంట్రీ. అంటే మనం కార్ ఇంజన్ అండ్ ఏసీని జస్ట్ 2 సెకండ్స్ స్మార్ట్ కీలో బటన్ ప్రెస్ చేయగానే ఇంజన్ ఆన్ అవుతుంది. దీనివల్ల మనం ఒకవేళ వెహికల్ బయట పార్క్ చేసినప్పుడు ఉన్న హీట్ని ఏసీ ఆన్ చేయడం వల్ల కార్ క్యాబిన్ కూల్గా ఉంచవచ్చు. ఇది మనకి మోస్ట్లీ సమ్మర్ సీజన్స్లో ది బెస్ట్ యూజబుల్ ఫీచర్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఐసోలేషన్ చాలా బాగా చేశారు. బయట నాయిస్ లోపట్ల ఏమీ వినపడడం లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇంటీరియర్ అంతా కూడా. ఫ్రెండ్స్, ఇది నేను జస్ట్ ఓన్లీ మీకు రివ్యూ కోసం మాత్రమే ఈ స్పీడ్లో వెళ్ళడం జరుగుతున్నది. మీకు 80 km/h దగ్గర ఒక బీప్ అండ్ 120 km/h దగ్గర కంటిన్యూస్ బీప్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి నేను ఈ స్పీడ్లో వెళ్తున్నాను. దయచేసి మీరు ఎవరు కూడా ఇది ఇమిటేట్ చేయవద్దు. ఇంజన్ చాలా రిఫైన్గా ఉంది. స్మూత్ క్లచ్ విత్ గేర్ షిఫ్టింగ్. ఇది మనకి ఈకో మోడ్లో కూడా లభిస్తుంది. ఈకో మోడ్లో మనం మంచి మైలేజ్ మరియు పర్ఫార్మెన్స్ని చూడవచ్చు. ఇందులో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా లభిస్తుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. రేర్లో మనకి డిఫాగర్ కూడా లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ నిసాన్ కిక్స్ 2020 BS6 మోడల్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ డ్రైవింగ్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీరు కనుక నిసాన్ కిక్స్ యొక్క లేటెస్ట్ ప్రైస్ ఆఫర్స్ కోసం నల్గొండలోని VVC ఆటోమొబైల్స్ని సంప్రదించండి. అడ్రస్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ పైన అండ్ అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.